వెల్కమ్ టు నెక్స్ట్ లెవెల్. ఈరోజు సెషన్లో మనకి రీసెంట్గా వచ్చిన ఆర్డర్ గురించి డిస్కస్ చేద్దాం. ఏపీ ట్రాన్స్కోకి సంబంధించింది. నెంబర్ ఆఫ్ జోన్స్ 3ని 6 చేస్తూ ఈరోజు 9th జూన్ ఈరోజు మనకి ఆర్డర్ ఒకటి రిలీజ్ అయింది కదా, దాని గురించి అఫీషియల్ ఆర్డర్ గురించి మొత్తం డిస్కషన్ చేద్దాం. బిఫోర్ దాట్ జనరల్గా నా గురించి మీకు తెలుసు, బట్ కొత్తగా ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే వాళ్ళకి కూడా తెలియాలి కాబట్టి, దిస్ ఈస్ భీమా శంకర్. I did my master's from IIT Kharagpur and I have 15 years of teaching experience in GATE and engineering service and various competitive examinations throughout the country in various platforms, whether it is offline or online or edtech platforms. And I am able to guide many number of students like you throughout the country. If you go to any IIT, any PSU, any top company, I can proudly say that my students were there. So let's start the session without any further delay. సో ఏపీ ట్రాన్స్కో మేజర్ రీస్ట్రక్చరింగ్ 2026కి సంబంధించింది. ఈరోజు ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దాని నుంచి మన ఏడబ్ల్యూ ఆస్పిరెంట్స్ ఎటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. ఈ వీడియో చాలా టెక్నికల్గా చెప్తాను నేను. ఒకవేళ మీరు ఏడబ్ల్యూ ప్రిపేర్ అవుతూ ఉంటే ఈ వీడియోని మిస్ కాకుండా చూడండి. మీ జాబ్ ఇంట్రెస్టింగ్గా ఎలా మారుతుంది అంటే, ఈ నోటిఫికేషన్ ద్వారా మీకు వచ్చే ఈ స్పెసిఫిక్ ఆర్డర్ ద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్ నుంచి మీ ప్రిపరేషన్లో పాజిటివ్గా ఎలా తీసుకోవచ్చు అనేది మాట్లాడతాను నేను. ఆల్వేస్ ఐ వాంట్ టు ఎంకరేజ్ యువర్ ప్రిపరేషన్. మీకు ఒక పాజిటివ్ మోటివేషన్ వస్తుంది దీని ద్వారా. అండ్ టెక్నికల్గా కూడా కొన్ని పాయింట్స్ డిస్కస్ చేస్తాను. అది జనరల్గా నార్మల్ రెగ్యులర్గా ఏదో నోటిఫికేషన్ వచ్చి చదివి వెళ్ళిపోయే వాళ్ళ వీడియోస్లో మీకు దొరకదు. మీకు టెక్నికల్ ఇన్ఫర్మేషన్ ఏఐ గురించి కానీ, స్కాడా గురించి కానీ, సైబర్ సెక్యూరిటీ ఏపీ ట్రాన్స్కో జెన్కోలో ఎందుకు ఇంపార్టెంట్, అది మేబీ మీ సిలబస్లో ఇంక్లూడ్ చేస్తే ఏమవుతుంది, అవి కూడా మనం డిస్కస్ చేద్దాం. సో మీరు ఆల్రెడీ ఈ ఆర్డర్ చూసే ఉండొచ్చు. ఓకే, ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. సో 9th టుడే ఈరోజు ఒకటి దీనికి సంబంధించిన ఆర్డర్ డీటెయిల్స్, ఈ ఆర్డర్ గురించి మొత్తం డిస్కస్ చేస్తాను. అది మన ఏడబ్ల్యూ ఆస్పిరెంట్స్ అంటే ఇప్పుడు అప్కమింగ్ నోటిఫికేషన్ కి ఆస్పైర్ అయ్యే స్టూడెంట్స్ దాన్ని ఏ విధంగా తీసుకోవాలో కూడా ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. సో లెట్ స్టార్ట్. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ జోన్స్, ఇక మొత్తం ఒక సమ్మరీ ఏంటంటే, ఇక్కడ ఫస్ట్లీ ఏడబ్ల్యూ ఆస్పిరెంట్స్ దీని నుంచి ఎటువంటి భయపడాల్సిన పని లేదు. మీ ఎగ్జిస్టింగ్ నోటిఫికేషన్ దీనివల్ల ఏమీ ఎఫెక్ట్ కాదు. ఒక డే అటు ఇటు అవ్వచ్చు, అది వేరే విషయం. కానీ మీ నోటిఫికేషన్లో వచ్చే జాబ్లు అయితే ఏం ఎఫెక్ట్ కావు. బట్ దీనివల్ల మీకు కొన్ని అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. మీ జాబ్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇలాంటివి డిస్కస్ చేయొచ్చు మనం. ఓకే, సో ఏపీ ట్రాన్స్కో జోన్స్ అనేవి 3వి 6 చేద్దామని చూస్తున్నారు. దీనివల్ల కొత్తగా ఒక 58 న్యూ సూపర్వైజరీ పోస్టులు అనేవి దీనివల్ల శాంక్షన్ అవ్వబోతున్నాయి. వాటికి ఎవరు ఎలిజిబుల్ అనేది కూడా డిస్కస్ చేద్దాం. టెలికాంలో 10 పోస్టులు డిఫరెంట్ అన్ని డిస్కస్ చేద్దాం. సో దానికోసం క్యాపిటల్ ఎంత 96.5 crores approved for restructuring this part, and it is to be operational by 31st October 2026. So లెట్స్ కంటిన్యూ. మీ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అని ప్రతి ఒక్కరు నన్ను అడిగే క్వశ్చన్. ఎక్కువగా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మీ నోటిఫికేషన్ ఈ వీక్లో రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మీ ఎగ్జామ్ అయితే మాత్రం ఆగస్ట్ ఎండ్కి ముందు అయితే ఎగ్జామ్ ఉండదు, గుర్తుపెట్టుకోండి మీరు, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం. అండ్ సిలబస్లో కూడా ఎక్కువ చేంజెస్ ఉండకపోవచ్చు, మోర్ ఆర్ లెస్ పాస్ సిలబస్ ఉండొచ్చు, 1 or 2 సబ్జెక్ట్స్ అటు ఇటు అవ్వచ్చు. కానీ ఇవి నాకు నా స్టూడెంట్ ఒక అతను మన సిఎండికి కాల్ చేసి ఎస్పీడీసీఎల్లో మాట్లాడి నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. అదే ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తున్నాను. దట్స్ ఇట్. సో మోస్ట్లీ ఈ వీక్లో రావచ్చు అనేసి స్పెక్యులేషన్స్ ఉంది. చేంజెస్ అనేవి ఎప్పుడు పాసిబిలిటీ ఉంటుంది. ఆగస్ట్ ఎండ్ లోపు అయితే మీకు ఎగ్జామ్ అయితే ఉండదు. దట్ ఈస్ ఫర్ షూర్. మోస్ట్ ప్రాబబ్లీ 99% ఇట్ వోంట్ హ్యాపెన్. ఓకే, ఆగస్ట్ ఎండ్ తర్వాత మీ ఎగ్జామ్ ఉంటుంది. సిలబస్ కూడా ఎక్కువగా చేంజ్ కాకపోవచ్చు. సో కంబైన్డ్ ఎగ్జామ్, విడివిడి ఎగ్జామ్స్, వీటి గురించి తాను అడగలేదు. నేను అడిగిన తాను అడగలేదు అన్నాడు. సో నేను చెప్పట్లేదు. సో లెట్స్ స్టార్ట్. ఇంట్రడక్షన్. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఏం చేంజ్ అవుతున్నాయి. ఎగ్జిస్టింగ్ మనకున్నవి వైజాగ్, విజయవాడ, కడప జోన్స్లో. ఇప్పుడు అది 6 జోన్స్ అవుతున్నాయి. కొత్తగా 3 జోన్స్ రాజమండ్రి కానీ, అమరావతి కానీ, కర్నూలు అండ్ 3 జోన్స్ యాడ్ అయ్యి టోటల్ 6 జోన్స్ అవుతున్నాయి ఏపీ ట్రాన్స్కోకి. సో ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ హ్యాస్ డబుల్డ్ ఫ్రమ్ 3 జోన్స్ టు 6 జోన్స్. సో అడ్మినిస్ట్రేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూ చేంజ్ అవుతుంది, అంటే డీసెంట్రలైజ్ అవుతుంది. అంటే ఎవ్రీ డిస్ట్రిక్ట్కి ఒక పర్టికులర్ జోన్ ఉండడం వల్ల దానికి ఒక అథారిటేటివ్ పొజిషన్స్, అంటే మీకు సీనియర్ ఇంజనీర్ పొజిషన్స్ నెంబర్ పెరిగే ఛాన్స్ ఉంది ఫ్యూచర్లో. దానివల్ల ఏంటంటే మీరు ఒక ఏడబ్ల్యూ నుంచి ప్రమోట్ అవ్వడానికి నెంబర్ ఆఫ్ పోస్టులు పెరగడానికి ఛాన్స్ ఉంటుంది. దాని గురించి డిస్కస్ చేద్దాం. చూడండి, సో డిస్ట్రిక్ట్ వైజ్ స్ట్రక్చర్ వల్ల ఏంటంటే, మీకు డిస్ట్రిక్ట్ వైజ్ ట్రాన్స్మిషన్ సర్కిల్స్ ఉంటాయి. ఈచ్ డిస్ట్రిక్ట్ విల్ బి హ్యావింగ్ ద డెడికేటెడ్ ఎస్సీ ఉంటారు దీనివల్ల. ఓకే, ట్రాన్స్మిషన్ సర్కిల్, ఒక్క నిమిషం, which is responsible for the operation, maintenance, construction, asset management
దీని గురించి మనం టెక్నాలజీ ప్రకారం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఐఓటీ మీకు ఎలా హెల్ప్ అవుతుంది? స్కాడా ఎలా హెల్ప్ అవుతుంది? ఏఐ అనేది మీ ట్రాన్స్‌కోలో ఎంత ఇంపార్టెంట్? ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకే. సో, అంటే ఎలక్ట్రికల్ ఇంజినీర్స్‌కి ఈ వీడియో మీరు ఏడబ్ల్యూ యాస్పిరెంట్ అయినా కాకపోయినా సరే, మీ గ్రిడ్ ఆపరేషన్‌లో స్మార్ట్ గ్రిడ్ కాన్సెప్ట్ అనేది కరెంట్ డేస్‌లో చాలా ఇంపార్టెంట్ కదా! దాని గురించి కూడా నేను టెక్నికల్‌గా కొన్ని పాయింట్స్ డిస్కస్ చేస్తాను ఈ వీడియోలో. సో, చూడండి ఇక్కడ ఆహ్ A single SE, superintending engineer, will be accountable for all transmission activities within the district. So, single point accountability ఉంటుంది. So, every district will be having own dedicated transmission management ఉండొచ్చు. This means more field officers and strong district level cooperations. So, ఎందుకు చేస్తుంది ఇది అంటే చూడండి, దీన్ని ఇక్కడ మేజర్ వ్యూ ఏంటంటే ఇక్కడ ఉన్న ఎజెండా ఏం లేదు. ఇక్కడ చూడండి, రెన్యూబుల్ ఎనర్జీ గ్రోత్, ఫస్ట్‌లీ న్యూ ఇండస్ట్రీస్, అట్లాగే మన స్టేట్ క్యాపిటల్ డెవలప్‌మెంట్ అండ్ రైజింగ్ పవర్ డిమాండ్. ఇప్పుడు చూడండి, పవర్ కన్జంప్షన్ అనేది ఇట్స్ ఏ ఎవర్ ఎండింగ్ డిమాండ్. డిమాండ్ పెరుగుతూనే వస్తుంది. సింపుల్ ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. ఒక ఒక హౌస్ హోల్డ్‌లో ఒకప్పుడు ఒక ఏసీ అనేది అందరింట్లో ఉండేది కాదు. ఇప్పుడు ఒక ఇంట్లోనే 2, 3 ఏసీలు ఉంటున్నాయి. హాల్‌లో ఒక ఏసీ పెడుతున్నారు. ఒక బెడ్‌రూమ్‌లో ఒక ఏసీ, ఇంకో బెడ్‌రూమ్‌లో ఒక ఏసీ, అన్నీ ఆపరేట్ చేస్తున్నారు. ఎవరికాళ్ళు ఇండివిడ్యువాలిటీ పెరిగిపోయి, ఈ రూమ్‌లో ఉన్నవాళ్ళు ఒక ఏసీ యేసుకుంటారు. ఆ రూమ్‌లో ఉన్నవాళ్ళు ఇంకొక ఏసీ. పవర్ కన్జంప్షన్ అనేది విపరీతంగా పెరిగిపోయింది. అదే విధంగా మనం యూజ్ చేసే గ్యాడ్జెట్స్ కానీ 24 గంటలు మనం ఛార్జింగ్‌లు పెడుతూనే ఉంటాం. మన వర్క్స్ ఎవ్రీథింగ్ కూడా ఆన్‌లైన్ అయిపోవడం వల్ల యూట్యూబ్ కానీ మొత్తానికి, సో, ఇన్ ఎనీ కేస్ పవర్ కన్జంప్షన్ అనేది డొమెస్టిక్ పరంగా కూడా పెరిగింది. ఇండస్ట్రియల్ పరంగా కూడా రిక్వైర్మెంట్ పెరుగుతుంది. ఇప్పుడు అమరావతి డెవలప్ అవుతుందనుకోండి, నంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ అక్కడికొచ్చినప్పుడు ఖచ్చితంగా అక్కడ మనకి పవర్ కన్జంప్షన్ రిక్వైర్మెంట్ పెరుగుతుంది. దాంతో పాటు ఇప్పుడు వెహికల్స్ కూడా ట్రాన్సిషన్ పీరియడ్‌లో ఉన్నాయి. ఇప్పుడు నార్మల్ వెహికల్స్ అనేవి ఎలా మారుతున్నాయి? ఎలక్ట్రిక్ వెహికల్స్‌గా మారుతున్నాయి. ఎలక్ట్రిక్ వెహికల్స్‌గా మారినప్పుడు వాటికి పవర్ కన్జంప్షన్‌కి ఎక్కడి నుంచి వాడతాం? మనం హౌస్ హోల్డ్‌లోనే కదా ఛార్జింగ్ పాయింట్స్ పెట్టుకుంటాం. సో, ఫ్యూయల్ కన్జంప్షన్ అనేది ఎలా చేంజ్ అవుతుంది ట్రాన్సిషన్‌లో? ఎలక్ట్రిక్ పవర్‌కి చేంజ్ అవుతుంది. సో, ఆ విధంగా ఆలోచిస్తే పవర్ కన్జంప్షన్ యొక్క డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరుగుతున్నప్పుడు మన టెక్నాలజీ కూడా అప్‌డేట్ అవ్వాల్సిన అవసరం ఉంది. ద వే వి మానిటర్ ద ట్రాన్స్‌మిషన్ లైన్స్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఒకప్పటిలాగా ఎక్కడో వైర్ కట్ అయిపోతే మీరు ఫోన్ చేస్తే అక్కడికి లైన్ మ్యాన్ వచ్చి చెక్ చేసి ఇంకొకరికి ఫోన్ చేసి అక్కడ పవర్ ఆఫ్ చేయమని చెప్పి ఈయన వైర్ కనెక్ట్ చేసి ఆ తర్వాత అవతల వాళ్ళకి చెప్పడం ఇదంతా కాదు కదా! ఎవ్రీథింగ్ ఈస్ గెట్టింగ్ ఆటోమేటెడ్. ఎక్కడో ఎక్కడ వైర్ కట్ అయింది అనేది మన కంట్రోల్ రూమ్‌లో కూర్చొని, ఈవెన్ ద క్యాపిటల్ సిటీ అమరావతిలో కూర్చున్నా సరే, అక్కడి నుంచి ఓకే, ఈ పర్టిక్యులర్ పాయింట్‌లో ప్రాబ్లమ్ ఉంది. జస్ట్ గో దేర్ అండ్ రెక్టిఫై ఇట్ అనే టైప్‌లో కంట్రోల్ సిస్టమ్స్ అనేవి ఆటోమేటికల్లీ ఆల్రెడీ ఇట్ ఈస్ ఎవాల్వ్డ్. టెక్నాలజీ అనేది ఆ రేంజ్‌కి ఎవాల్వ్ అయిపోయింది. సో, అది అడాప్ట్ చేసుకోవడం మన ఇంపార్టెన్స్. సో, ఏ కంపెనీ అయినా సరే, ఈవెన్ కొంచెం ఔట్ ఆఫ్ ద బాక్స్ ఎళ్లి కూడా చెప్తున్నాను. నేను లాస్ట్ ఇయర్ జర్మనీ వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పారు. ఏం చెప్పారంటే, ఎవ్రీ 10 ఆర్ 20 ఇయర్స్ కంట వాళ్ళు టెక్నాలజీ మీద ఇన్ని 1000 క్రోర్స్ ఇన్వెస్ట్ చేస్తారంట. అంటే అప్‌డేట్ కావడం కోసం. అంటే రీసెంట్ టెక్నాలజీస్‌ని వాళ్ళు రోడ్స్‌కి కానీ, అంటే ఇప్పుడు రోడ్‌లో స్పీడ్ మెజర్‌మెంట్స్ కానీ, సైన్స్ ఇవ్వడం గానీ, అన్నీ కూడా టెక్నాలజీ ప్రకారం అవి అప్‌డేట్ అయిపోతా ఉంటాయి. మీ వెనకాల ఎన్ని వెహికల్స్ ఉన్నాయో చెప్తది. అది 10 ఇయర్స్‌కి టెక్నాలజీ చేంజ్ అయినప్పుడు వాళ్ళు దాని మీద ఇన్వెస్ట్ చేస్తారు. అలాగే ఏ కంపెనీ అయినా సరే, ఇప్పుడు ట్రాన్స్‌కో అయినా సరే, అట్లాగే ఈ 96 క్రోర్స్ బడ్జెట్ ఎందుకు పెట్టింది అనేది జస్ట్ ఫర్ ట్రాన్సిషన్ అండ్ ఫ్యూచర్ రెడీగా ఉండడం కోసం. అర్థమవుతుంది గదా! సో, సైక్లోన్ మేనేజ్‌మెంట్ కానీ, ఈ అన్ని కేసెస్‌కి ఈ ట్రాన్సిషన్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు దీనివల్ల ఒక 58 న్యూ సూపర్వైజరీ పోస్టులు క్రియేట్ అవుతున్నాయి. క్రియేట్ అవుతున్నాయంటే వీటికేం నోటిఫికేషన్ రిలీజ్ చేయరు. మీరు కంగారు పడాల్సిన పని లేదు. 3 చీఫ్ ఇంజినియర్స్ కానీ, 17 ఎస్‌సి అండ్ 34 ఈఈ అండ్ ఇందులో ఎలక్ట్రికల్‌కి 16, టెలికామ్‌కి 8, సివిల్‌కి టెలికామ్‌కి 10, సివిల్‌కి 80 అండ్ 4 అసిస్టెంట్ సెక్రటరీ, ఇలా 58 న్యూ పోస్టులయితే క్రియేట్ అవుతున్నాయి. అయితే మన ఎలక్ట్రానిక్స్‌లో చదివినట్టు హోల్ అండ్ ఎలక్ట్రాన్ కాన్సెప్టే. ఓకే. ఒక హోల్‌లోకి ఎలక్ట్రాన్ వెళ్ళగానే ఇక్కడ మనకి ఇంకో హోల్ ఏర్పడుతుంది కదా! అదే విధంగా ఇప్పుడు ఈ పోస్ట్‌లకి ఎగ్జిస్టింగ్‌లో ఉన్న వాళ్ళొస్తారు. అప్పుడేమవుతుంది, ఆ కిందున్న క్యాడర్స్ ఖాళీ అవుతాయి. వాటిని ఫిల్ చేస్తారు. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ మీ నోటిఫికేషన్‌లో కూడా నంబర్ ఆఫ్ ఏడబ్ల్యూఎస్ కానీ, ఎంట్రీ లెవెల్ అనేది పెరగడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో, ఎంట్రీ లెవెల్‌లో యాస్ ఆఫ్ నౌ ఏం చేంజెస్ లేవు. కానీ ఇలాగ అడ్మినిస్ట్రేషన్ డీసెంట్రలైజ్ అయినప్పుడు, హైయర్ క్యాడర్‌లో ఎక్కువ పోస్టులు కావాల్సొచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా కింద కూడా ఎక్కువ తీసుకుంటారు. ఎందుకంటే ఎగ్జిస్టింగ్‌లో ఉన్న వాళ్ళకే ప్రమోషన్స్ ద్వారా గానీ, క్యాడర్ చేంజ్ ద్వారా గానీ ఈ పోస్ట్‌ని అలొకేట్ చేస్తారు. గాట్ ఇట్?
సో ఏడబ్ల్యూ పోస్ట్స్ అనేవి డైరెక్ట్‌గా ఈ ఆర్డర్‌లో క్రియేట్ అవ్వకపోయినప్పటికీ హయ్యర్ లెవెల్ ఆఫీసర్స్ అని క్రియేట్ అయినప్పుడు రేపొద్దున మీరు కూడా ఫ్యూచర్‌లో ఆ పొజిషన్‌కి వెళ్ళడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కదా! నంబర్ ఆఫ్ పోస్ట్‌లు పెరిగినప్పుడు. సో ఇది మీకు ఒక పాజిటివ్ నోట్‌గా మోటివేషన్‌గా తీసుకోవచ్చు. మీరు ఒక హై లెవెల్‌కి వెళ్ళొచ్చు అన్నట్టు. రైట్? సో లెట్స్ మూవ్. సో, దీనివల్ల మీకు డైరెక్ట్‌గా మీ రిక్రూట్‌మెంట్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వకపోయినా సరే, సో ఇట్ స్టేట్స్ దట్ ఓన్లీ చూడండి ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చారు వాళ్ళు. ఏమిచ్చారంటే మినిమమ్ ఎసెన్షియల్ ఏడబ్ల్యూ పోస్ట్స్ విల్ బి రిటైన్డ్ అట్ ద హెడ్ క్వార్టర్స్. మిగతా సర్ప్లస్ ఉన్న హెడ్ క్వార్టర్స్‌లో ఉన్న వాళ్ళని డైవర్ట్ చేస్తారు. ఎక్కడికి అంటే ఫీల్డ్ ఆఫీసర్స్‌కి. సో ఇది ఎగ్జిస్టింగ్ ఉన్న వాళ్ళకి మీకేమి ప్రాబ్లమ్ కాదు. ఓకే. సో, స్ట్రాంగర్ ఫీల్డ్ లెవెల్ మ్యాన్ పవర్ రిక్వైర్మెంట్స్ అనేది అక్కడ కనిపిస్తుంది. మనకి ఇండికేట్ చేస్తుంది. అదొక సిగ్నల్ లాగా ఇస్తుందని మనం అర్థం చేసుకోవచ్చు. సో, చూడండి దిస్ ద ఓన్లీ థింగ్ అబౌట్ నౌ యూ సీ హియర్. దిస్ ఈస్ అబౌట్ దేర్ ఫ్యూచర్ టెక్నాలజీ. ఎస్‌టి ఆహ్, ఏఎంసీ స్టేట్ ట్రాన్స్మిషన్ అసెట్ మేనేజ్మెంట్ సెంటర్. ఓకే. సో, మన ట్రాన్స్‌కోకి సంబంధించిన అసెట్ మేనేజ్మెంట్ సెంటర్ ఈ పర్టిక్యులర్ టెక్నాలజీస్ మీద కాన్సంట్రేట్ చేయాలనుకుంటుంది. ఇది ఇంపార్టెంట్ మనకి. మీరు ఒక ఫ్యూచర్ యాస్పిరెంట్‌గా మీరు అర్థం చేసుకోవాల్సింది, మీరు వర్క్ చేద్దాం అన్న కంపెనీ వేటి మీద వర్క్ చేస్తుంది. ఒకవేళ ఇంటర్వ్యూ పెట్టారనుకోండి, ఈ టెక్నాలజీస్ గురించి మిమ్మల్ని అడుగుతారు. లేదా ఎగ్జామ్‌లో సిలబస్‌లో చేంజెస్ వస్తే ఇలాంటి పాయింట్స్ అంటే వీటి యొక్క బేసిక్స్ అంటే మరీ డెప్త్‌లో కాకపోయినా సరే, ఎందుకంటే దిస్ ఇట్‌సెల్ఫ్ వన్ ఇంజినీరింగ్ కోర్స్ రైట్? సో, ఇదొక స్పెషలైజేషన్. డెఫినైట్‌లీ దే డోంట్ ఆస్క్ యూ దట్ డెప్త్. కానీ మీకు ఒకవేళ మేబీ ఎమర్జింగ్ టెక్నాలజీస్ అని ఒక పేపర్ పెట్టి, అందులో స్కాడా కానీ, ఏఐ కానీ బేసిక్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో, ఆ బేసిక్స్ మీకు తెలిస్తే ఎందుకంటే యూ ఆర్ గోయింగ్ టు అడాప్ట్ దిస్ ఇన్ యువర్ సిస్టమ్. యూ ఆర్ గోయింగ్ టు వర్క్ విత్ దెమ్. ఓకే. సో, ఫస్ట్ ఏఐ. ఓకే. ప్రిడిక్టివ్ మెయింటెనెన్స్ కానీ, ఎసెట్ హెల్త్ మానిటరింగ్ కానీ ఏఐ చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇక్కడ డిజిటల్ ట్విన్ అని ఉంటుంది. ఓకే. చూడండి ఇక్కడ డిజిటల్ సబ్‌స్టేషన్‌లో డిజిటల్ ట్విన్ అని ఉంటుంది. నేను మా ట్రిపుల్ ఐటీకి వెళ్ళినప్పుడు కొన్ని కొన్ని ప్రాజెక్ట్‌లో కూడా ఈ డిజిటల్ ట్విన్స్‌ని ఎలా చేస్తారు అంటే నేను జనరల్‌గా నా నా పీహెచ్‌డీ కూడా ఐఓటీ మీద చేస్తున్నాను కాబట్టి దోస్ ఆర్ కొంచెం రిలేటెడ్ టు థట్. ఈ డిజిటల్ ట్విన్ అంటే ఏంటో చెప్తాను చూడండి. మీరు ఆహ్, రూమ్‌లోనే కూర్చొని అంటే కంట్రోల్ రూమ్‌లో కూర్చొని మీ ఫీల్డ్‌లో ఉన్న దాన్ని మానిటర్ చేసుకోవాలి. అంటే వర్చువల్‌గా మీరొక సబ్‌స్టేషన్‌ని మీ కంట్రోల్ సిస్టమ్ మీ మీ మొత్తం ప్లాంట్‌ని వర్చువల్‌గా మీరు మీ మొబైల్‌లో గానీ, మీ ల్యాప్‌టాప్‌లో గానీ ఇంప్లిమెంట్ చేస్తారు. అక్కడి నుంచే మీ ట్రాన్స్‌ఫార్మర్ హెల్త్ చెక్ చేసుకోవచ్చు. ట్రాన్స్‌మిషన్ లైన్స్ ఎక్కడైనా బ్రేక్ అయినాయో లేదో చెక్ చేసుకోవచ్చు. ఏదైనా పర్టిక్యులర్ బ్యాటరీ యొక్క లైఫ్ చెక్ చేసుకోవచ్చు. లేదా ఈ ట్రాన్స్‌ఫార్మర్‌కి ఇన్ని మంత్స్ లోపు మెయింటెనెన్స్ ఉంది అనేది గూడా అంటే యాస్ ఇట్ ఈజ్ అక్కడ ఏం జరుగుతుందో అది మొత్తం మీకిక్కడ కనిపించిపోతా ఉంటుంది. అంటే వర్చువల్లీ డిజిటల్ ట్విన్. ట్విన్స్ అంటే ఏంటి? రిప్లికా సేమ్ గదా! ఇది డిజిటల్ ట్విన్. అంటే వర్చువల్‌గా మీ ప్లాంట్‌ని మీ మొబైల్‌లో చూసుకుంటారు. మీ మొబైల్‌లో అంటే ఎండ్ యూజర్ కాదు. ఈ ఎవరు మనం యాస్ ఎ ఇంజినీర్ హూ ఈస్ గోయింగ్ టు కంట్రోల్ ఇట్. టెక్నికల్ పర్సన్ అనేవాళ్ళు వాళ్ళ మానిటర్‌లో చూసుకొని అర్థం చేసుకుంటారు. ఓకే. ఇక్కడ త్రూ సమ్ వాట్ వి కాల్ సిగ్నల్స్ అంటే మనం అలారమ్స్ కానీ ఏవో ఒకటి జనరేట్ చేయడం ద్వారా ఓకే. ఈ పర్టిక్యులర్ ట్రాన్స్‌ఫార్మర్‌లో ఇష్యూ ఉంది. లేదా ఇక్కడ ప్రాబ్లమ్ జరుగుతుంది. ఇక్కడ రాబోతుంది మెయింటెనెన్స్‌కి ఇది జూలో ఉంది. దీన్ని ఇమ్మీడియేట్‌గా మనం కంప్లీట్ చేయాలి. ఇవన్నీ తెలుస్తాయి. లేదా ఆయిల్ టెంపరేచర్ మీ ట్రాన్స్‌ఫార్మర్‌లో కానీ ఎక్కడైనా సరే మీ ఆయిల్ టెంపరేచర్స్ ఇవన్నిటికి ఏం చేస్తామంటే మనం జనరల్‌గా ఈ డిజిటల్ ట్విన్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు సెన్సార్స్ ఈస్ ఎ వెరీ గుడ్ ఇంట్రెస్టింగ్ టాపిక్ వేర్ యూ కెన్ వర్క్. సో, డిఫరెంట్ డిఫరెంట్ సెన్సార్స్ తీసుకొని మనం డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్‌లో ఇన్‌స్టాల్ చేస్తాం. ఆ సెన్సార్స్ మనకి డేటా ఇస్తాయి. ఆ డేటా అనేది త్రూ ఐఓటీ ఆర్ వేరియస్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్ యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే విల్ బి గివింగ్ టు ద మానిటరింగ్ సిస్టమ్. అంటే దేర్ విల్ బి సమ్ సాఫ్ట్‌వేర్ విచ్ కెన్ ఫ్రంట్ ఎండ్‌లో ఒక సాఫ్ట్‌వేర్ సిస్టమ్ ఉంటుంది. సో, బ్యాక్ ఎండ్‌లో ఏంటంటే మీకు హార్డ్‌వేర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఫీల్డ్‌లో మనకి సెన్సార్స్ ఉంటాయి. ఇన్ బిట్వీన్ కమ్యూనికేషన్ జరుగుతుంది. కమ్యూనికేషన్ ప్రోటోకాల్ ద్వారా. సో, దిస్ ఈస్ వాట్ ఐఓటీ డూస్. ఐఓటీ విల్ బి హావింగ్ ద డిఫరెంట్ కనెక్షన్. సో, ఎండ్ యూజర్‌కి మీకు డైరెక్ట్‌గా కనిపిస్తా ఉంటుంది. దానికి సిగ్నల్స్ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? సెన్సార్స్ నుంచి వస్తుంది. ఇది డిజిటల్ ట్విన్స్‌ని ఇంప్లిమెంట్ చేయడం. దీని మీద మన ఏపీ ట్రాన్స్‌కో వాళ్ళు వర్క్ చేద్దాం అనుకుంటున్నారు. సో, ఐఓటీ టెక్నాలజీస్ యూజ్ చేసి కానీ స్మార్ట్ గ్రిడ్ ప్రాజెక్ట్స్ అంటాము. సో, అదే విధంగా స్కాడా సూపర్వైజరీ కంట్రోల్ అండ్ డేటా అక్విజిషన్ సిస్టమ్. ఇది కూడా మీకు మానిటరింగ్ రియల్ టైమ్ గ్రిడ్‌ని మీరు అమరావతిలో కూర్చొని ఎక్కడో కాకినాడలో ఉన్న గ్రిడ్‌ని మానిటర్ చేయొచ్చు. అక్కడున్న ప్రాబ్లమ్స్‌ని ఐడెంటిఫై చేసుకోవచ్చు. సో, ఎక్కడ ఒక నార్మల్‌గా ఇవన్నీ లేకపోతే ఏంటి పరిస్థితి అని చెప్పాను కదా! ఎక్కడో వైర్ తెగిపోతే ఎవరో చూసి ఫోన్ చేస్తే ఎర్లియర్ డేస్‌లో అలాగే ఉండేది కదా! అప్పుడు ఆ వైర్ ఎక్కడ పోయిందనేది
లొకేషన్ తెలుసుకొని టెక్నీషియన్ వెళ్ళి ఆ పర్టిక్యులర్ లైన్ పవర్ ఆఫ్ చేయమని చెప్పి మనం ఆ తర్వాత ఏం చేస్తారు, అప్పుడు దాన్ని కనెక్ట్ చేసి మళ్ళీ పవర్ ఆన్ చేయిస్తారు. ఇదంతా ఫోన్స్ ద్వారా ఫిజికల్‌గా జరిగే ప్రాసెస్ ఎర్లియర్. ఇప్పుడు బికాస్ ఆఫ్ ద టెక్నాలజీ వాట్ హ్యాపెన్స్ ఈస్ ఎవ్రీ డే ఇట్ ఈస్ ఎవాల్వింగ్, రైట్? సో యూ నీడ్ టు స్టే రిమోట్‌లీ, కంట్రోల్ సంథింగ్ రిమోట్‌లీ. మన ఇంట్లో కూర్చొని మనం ఎక్కడో కూర్చొని మన ఇంట్లో ఏసీ ఆపరేట్ చేసుకోవచ్చు కదా ఐఓటీ ద్వారా. ద సేమ్ వే దిస్ ఈస్ ఆల్సో వాల్యుబుల్. దిస్ ఈస్ ఆల్సో వెరీ మచ్ యూజ్‌ఫుల్ ఫర్ యూ. యాక్చువల్‌గా ద వే అవర్ నెక్స్ట్ లెవెల్ ఎవాల్వ్డ్ అంటే మీరు నా ఫస్ట్ వీడియో చూసుంటే నెక్స్ట్ లెవెల్ పెట్టిన రీజనే ఇది. ఏంటంటే మన ఇంజినీరింగ్ స్టూడెంట్స్‌కి టెక్నాలజీ గురించి చెప్పాలని చెప్పి నేను పెట్టాను ఈ ఛానెల్. అక్కడ ఎక్కడో మనం గేట్‌లో స్టక్ అయిపోయాం. తర్వాత ఏడబ్ల్యూజీలో జంప్ అయిపోయాం. ఇది కొంచెం డిఫరెంట్ డైరెక్షన్‌లో వెళ్తున్నప్పటికి నా ఎండ్ డే గోల్ అంటే అదే. ఏంటంటే మీ అందరికీ టెక్నాలజీ పరిచయం చేయాలి. మీ అందరి ఇంజినీరింగ్ అనేది మోర్ ఇంట్రెస్టింగ్‌గా చేయాలి. అంటే ఇప్పుడు నేను నోటిఫికేషన్‌లో ఇన్ని జాబ్‌లున్నాయి. మీరు ఈ జాబ్ కొడితే ఇంత జీతం వస్తది. అదే చెప్పాననుకోండి, అది ఎన్ని రోజులని చెప్తాం? మీ చదువుకి అది ఎలా ఉపయోగపడుతుంది? ఇప్పుడు మీరు ఈ చదువు అనేది ఎలా యూజ్ చేస్తారు రియల్ టైమ్‌లో? ఎంతోమంది లైఫ్‌లో ఎవరింట్లో కరెంట్ పోయింది. మీ మీ వల్ల వాళ్ళ ఇంట్లో పవర్ వస్తుంది ఇమ్మీడియేట్‌గా. అంటే మీరు ఆ వర్క్ చేసిన టెక్నాలజీ వల్ల మీరేదో ఇంప్రూవ్‌మెంట్ చేశారు ఈ టెక్నాలజీలో. దానివల్ల పీపుల్స్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఈజియర్‌గా సాల్వ్ అయిపోతున్నాయి. సో దట్ ఈస్ వాట్ ఇంజినీరింగ్ కదా! మన ఇంజినీరింగ్ అంటే ఏంటి? రియల్ టైమ్ ప్రాబ్లమ్స్‌కి సొల్యూషన్స్ ఫైండ్ ఔట్ చేయడం. అది మీరు మీ చదువు ద్వారా చేయగలరు అని చెప్పడం కోసమే నేను యాక్చువల్‌గా నెక్స్ట్ లెవెల్ పెట్టింది. దానికి సంబంధించిన కోర్సెస్ డిజైన్ జేయాలి. మన ఇంజినీరింగ్ స్టూడెంట్స్‌ని ఇండస్ట్రీకి మన ఉన్న గ్యాప్‌ని ఫిల్ చేస్తూ ఐ వాంట్ టు మేక్ యూ ఇండస్ట్రీ రెడీ. ఇదే నేను ఫస్ట్ రోజు మన ఛానెల్ లాంచ్ చేసిన రోజు చేసింది. బట్ మధ్యలో ఎక్కడో మనకి గేట్ ద్వారా ఏడబ్ల్యూఈ ఈ కోర్సెస్‌లో స్టక్ అయిపోయాం. బట్ స్టిల్ దట్ ఈస్ మై ఎండెడ్ బిగ్గర్ గోల్. డెఫినైట్‌లీ ఐ విల్ లాంచ్ దోస్ కైండ్ ఆఫ్ కోర్స్. కుదిరితే ఒక్కొక్క టెక్నాలజీ మీద వీడియో చేస్తాను మీకోసం. ఓకే. ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ మీకెలా పనికొస్తుందో చూద్దాం. ఆల్ టెక్నాలజీస్ ఐ యామ్ డిస్కసింగ్. ఓకే. వీడియో నచ్చితే ఒక లైక్ ఏసుకోండి. అట్లాగే మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ పెట్టండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా ఈ వీడియో షేర్ చేయండి. ఎందుకంటే దిస్ ఈస్ ఇన్ఫర్మేటివ్ వీడియో. ఇది నాట్ ఎవ్రీబడీ కెన్ కమ్ ఒక పేపర్‌లో న్యూస్ చదివినట్టు వచ్చి చదివేయడం వేరు. పీపుల్ హూ ఈస్ హావింగ్ ద హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్ విత్ ద టెక్నాలజీ. Like I have an industrial experience, research experience I have, and of course the teaching experience. So all together I'm a person with mix of all of them. So that's why I'm able to give you something which is more valuable or more technical. So ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు దొరికినప్పుడు మీరు ఎంకరేజ్ చేసి దీంట్లో ఇంట్రెస్ట్ చూపిస్తే మీకు ప్రతి టెక్నాలజీకి కూడా నేను వీడియో చేయడానికి మోర్ ఇంట్రెస్ట్ చూపిస్తాను. సో ప్లీజ్ అండర్స్టాండ్ దట్. సో వీడియో ఎలా అనిపించిందో చివరిలో కామెంట్ చేసి మీ ఒపీనియన్ చెప్పండి. ఓకే. లెట్స్ మూవ్. ఇదేంటంటే చూడండి సైబర్ సెక్యూరిటీ ఎట్లా వర్క్ అవుతుంది. సపోజ్ నేను ఇప్పుడు హ్యాపీగా చెప్పాను. అమరావతిలో కూర్చొని ఎక్కడో కాకినాడలో జరుగుతున్న పవర్ సిస్టమ్‌ని కంట్రోల్ చేసేయొచ్చు, ఆపరేట్ చేసేయొచ్చు, ఆన్ చేయొచ్చు, ఆఫ్ చేయొచ్చు. ఎక్కడైనా సరే మీ బ్రేకర్‌ని ఆన్ చేయొచ్చు, ఆఫ్ చేయొచ్చు. అట్లా ఎక్కడైనా ప్రాబ్లమ్ ఉంటే దాన్ని ఫాల్ట్ ఐడెంటిఫికేషన్ చేయొచ్చు. అన్నీ చేయొచ్చు అని చెప్తున్నాను కదా! ఇప్పుడు ఈ సిస్టమ్‌లో జరుగుతున్న ట్రాన్స్‌మిషన్‌ని ఒక హ్యాకర్ వచ్చి హ్యాక్ చేసేసాడనుకోండి. అప్పుడేమవుతుంది? వాడు సరదాగా ఇప్పుడు 'జల్సా' మూవీలో బ్రహ్మానందంలాగా ఒక ఎమోజి వస్తుంది గదా! ఆన్ ఆఫ్, ఆన్ ఆఫ్ ఆ టైప్‌లో వాడు సరదాగా ప్లే చేసాడనుకోండి. మన ఇళ్లల్లో లైట్స్ అన్నీ కూడా ఆన్ ఆఫ్, ఆన్ ఆఫ్ అవుతా ఉంటాయి. సో, ఇట్లాగా హ్యాకర్స్ నుంచి మనం కాపాడుకోవడం కోసం మన సిస్టమ్‌ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. షీల్డ్ చేసుకోవాలి. సో, వి షుడ్ షీల్డ్ అవర్ సెల్ఫ్ అగైన్స్ట్ ద అటాక్స్. దానికి సైబర్ సెక్యూరిటీ, రైట్? సో, మీరు చదివింది ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ అయినప్పటికీ కూడా అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఎవరైనా ఆపరేట్ చేసారేమో నాకు తెలీదు. సో, ఐల్ ఎండ్ అప్ ద వీడియో యాస్ ఎర్లీ యాస్ పాసిబుల్. ఓకే. సో, అట్లాగే అసెట్ హెల్త్ మానిటరింగ్, డ్రోన్ ద్వారా ఇన్స్‌పెక్షన్స్, ప్రెడిక్టివ్ అసెట్ హెల్త్ మానిటరింగ్ ఇవన్నీ ఒక్క నిమిషం మన లైటింగ్ కొంచెం డ్రాప్ అవుతుంది. సో సో, దీని నుంచి మీకు మోర్ జోన్స్ వస్తాయి, మోర్ సర్కిల్స్ వస్తాయి, లార్జర్ నెట్వర్క్ వస్తుంది. దీంతో పాటు మోర్ సబ్ స్టేషన్స్, విల్ బి గెట్టింగ్ మోర్ ఫీల్డ్ ఆపరేషన్స్. పాసిబిలిటీ ఉంటే మోర్ నంబర్ ఆఫ్ జాబ్స్ క్రియేట్ అవుతాయి అని మనం పాజిటివ్‌గా తీసుకోవచ్చు దీన్ని. ఓకే. సో, కోర్ ఇంజినీరింగ్ స్టూడెంట్స్ ఎప్పుడు భయపడాల్సిన పనే లేదమ్మా. ఒక టైంలో సీఎస్ ఏం తక్కువ అని చెప్పట్లేదు గానీ, మీకెప్పుడు మీ డిమాండ్ మీకుంటుంది. పవర్ కన్జంప్షన్ ఎప్పటికీ ఆగదు కాబట్టి మీకుండే డిమాండ్ మీకెప్పటికీ పోదు. సో, కొంచెం ఫాస్ట్‌గా వెళ్తున్నాను. ఎందుకంటే నాకు పవర్ పోతుందని భయంగా ఉంది. సో, ఫైనల్లీ మీరు ఆర్డర్ నుంచి భయపడాల్సిన పనేం లేదు. ఇట్ ఈస్ జస్ట్ ఏ రీస్ట్రక్చర్ ఆర్ రీఆర్గనైజేషన్ విచ్ ఈస్ క్వైట్ న్యాచురల్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ పాజిటివ్‌గా మీరు చేసే జాబ్ ఇంకా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుందని తెలుసుకోవచ్చు మీరు. ఓకే. ఇలాంటి టెక్నాలజీస్ అన్ని బీటెక్ ఫస్ట్ ఇయర్స్‌లో ఎవరైనా ఉంటే కూడా మీరు ఎలక్ట్రికల్ అయినప్పటికీ కూడా ఏఐ నేర్చుకోండి. ఏఐ బేసిక్స్ అనేవి
చాలా 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 ఇంపార్టెంట్. సో డీటెయిల్డ్ వీడియోస్ నేను సరదాగా మళ్ళీ చేస్తాను టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే. సో లాంగ్ టర్మ్‌లో ఇట్స్ ఎ వెరీ పాజిటివ్ నోట్ అనే చెప్పుకోవచ్చు. సో మీరు మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. రోజుకొక న్యూస్ అయితే వస్తానే ఉంటుంది. ఈ వీక్‌లో నోటిఫికేషన్ కూడా రావచ్చని నేను చెప్తున్నాను గదా! ప్రిడిక్షన్స్‌కి లేదా న్యూస్‌కి రియాక్ట్ అవ్వడం మానేయండి. కేవలం అండ్ కేవలం జస్ట్ కంటిన్యూ యువర్ ప్రిపరేషన్ దట్స్ ఇట్. ఓకే. ఆల్రెడీ దీని గురించి నేను చాలా సార్లు చెప్పిందే కదా! సో దిస్ ఈస్ వాట్ హ్యాపెన్స్. దేర్ ప్లాన్ న్యూ జోన్స్ అనేవి క్రియేట్ అయిపోతాయి 1-3 ఇయర్స్‌తో. తర్వాత లాంగ్ టర్మ్‌లో ఏడబ్ల్యూ యాస్పిరెంట్స్ కానీ అందరికీ మంచిగా హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఏపీ ఏడబ్ల్యూ యాస్పిరెంట్స్‌కి కానీ, టీజీపీఎస్సీ యాస్పిరెంట్స్ కానీ ఏడబ్ల్యూకి సంబంధించి బోత్ స్టేట్స్‌లో మోస్ట్ క్వాలిటీ కంటెంట్ వీఆర్ గివింగ్ అండ్ మోస్ట్ ఎఫర్డబుల్ ప్రైస్. సో ఒక థింగ్ గుర్తుపెట్టుకోండి, ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ అంటేనే ఎఫర్డబిలిటీ. ఎందుకంటే వీఆర్ ఏబుల్ టు కట్ అవర్ ఎక్స్‌పెన్సెస్ ఆన్ రిసోర్సెస్ కదా! ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మీద వాటి మీద స్పెండ్ చేయకుండా డైరెక్ట్‌గా మేము అక్కడ ఏదైతే సేవ్ చేస్తున్నామో అది ఎండ్ యూజర్‌కి ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం. అందుకే లోయెస్ట్ పాసిబుల్ ఫీస్‌లో పెట్టాము. మేము ఇంకా ఇనీషియల్ డేస్‌లో ఉన్నాం కాబట్టి మా ప్రాఫిట్స్ గురించి ఆలోచించకుండా, ఏది ఆలోచించకుండా నెక్స్ట్ లెవెల్‌లో వాట్ వి థాట్ ఈస్ టు గివ్ యూ టు ద ఎఫర్డబుల్ ప్రైస్. మీరు ఓన్లీ టెక్నికల్ కంటెంట్ కావాలనుకుంటే ఆంధ్రప్రదేశ్ అయినా సరే, తెలంగాణ అయినా సరే గాని 9999కే మీకు సబ్స్క్రిప్షన్ దొరుకుతుంది. పేడే 50 కోడ్ యూజ్ చేసుకోండి. ఒకవేళ మీరు జీఎస్ కూడా కావాలనుకున్నా సరే మన దగ్గర విత్ జీఎస్ హార్డ్లీ 1000 ఎక్స్ట్రా అంటే 10,999కి దొరుకుతుంది 50% ఆఫ్‌లో. ఓన్లీ టెక్నికల్ కావాలంటే ఆల్ నైన్స్. అదే మీకు జీఎస్ ఒకటి కావాల్సినా సరే మనం రూపా ఐఏఎస్‌తో టై అప్ అయ్యాం. 2200 నుంచి ఉంటుంది. అదే మన ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ అయితే వాళ్ళకి 1199లో అంటే మీరు జీఎస్‌కి వేల వేలు ఖర్చు పెట్టే అవసరం లేదు. ఇక్కడ నుంచి టాపర్స్ ప్రొడ్యూస్ అయ్యారు. టీజీపీఎస్సీ ఎయిర్ 1 ఇంటర్వ్యూ కూడా చేశారు ఆ అమ్మాయిని. రూపా ఐఏఎస్‌లోనే చదువుకుంది. ఓకే. పవరొచ్చింది మనకి. నో ప్రాబ్లమ్. ఓకే. ఇప్పుడు కొంచెం ధైర్యంగా ఎక్కువ సేపు మాట్లాడగలను నేను. సో గైస్ సో మన దగ్గర కంటెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ వి డోంట్ కాంప్రమైజ్. దీని ప్రకారం మేము ప్లాన్ చేసిందేంటంటే సిలబస్ సెప్టెంబర్ 20కి కంప్లీట్ చేస్తాము. ఎవ్రీ సండే మీకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం. టెస్ట్ సీరీస్ కానీ, క్లాస్ రూమ్ నోట్స్ కానీ, అంతే కాకుండా మన దగ్గర ఎవరైనా స్టూడెంట్స్ ఆల్రెడీ చదువుతుంటే కామెంట్ సెక్షన్‌లో ఒకసారి మన క్లాసెస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. క్వాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ వి డోంట్ కాంప్రమైజ్ అండ్ వి గివ్ యూ ద సపోర్ట్స్. ఆల్ అవర్ టీచర్స్ ఆర్ వెరీ ఫ్రెండ్లీ to help the students and they are very well experienced in their own subjects. అంటే మేము ఆ సబ్జెక్ట్స్‌ను 15 సంవత్సరాలుగా ఒక 200 సార్లు, 300 సార్లు చెప్పేసి ఎండ్ టు ఎండ్ మీరు ఏం అడిగినా సరే మేము చెప్పగలం. ఎటువంటి క్వెషన్స్ ఎగ్జామినర్ అడుగుతారనేది కూడా మాకు తెలుసు అన్నట్టుగా వి విల్ టీచ్ యూ అండ్ మన ఓన్ లాంగ్వేజ్‌లో హ్యాపీగా మనం టీచ్ చేసుకుంటాం. సో క్లాసెస్ అయితే చాలా బాగా జరుగుతున్నాయి. మీరు ప్రిపరేషన్ చేయాలని అనుకుంటే నోటిఫికేషన్ వచ్చే వరకు వెయిట్ చేయకుండా స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ నౌ ఇట్సెల్ఫ్. మనకి టెస్ట్ సిరీస్ ఉంది. క్రాష్ కోర్స్ కూడా ఒకటి లాంచ్ చేద్దామని చూస్తున్నాం. ప్రాక్టీస్ బ్యాచ్ లాగా. దాని గురించి ఆల్రెడీ ఏదైనా కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో కోచింగ్ తీసుకొని మన దగ్గర ఇప్పుడు ప్రాక్టీస్ చేయాలని అనుకున్న వాళ్ళకి ఓన్లీ క్వెషన్స్ అండ్ లిటిల్ థియరీతో ఒక క్రాష్ బ్యాచ్ కోసం ప్లానింగ్ జరుగుతుంది. రేపో ఎల్లుండో నేను దాన్ని కూడా అనౌన్స్ చేస్తాను. ఫర్ జనరల్ స్టడీస్‌కైతే మాత్రం వి మేడ్ ఎ గ్రేట్ టై అప్ విత్ రూపా ఐఏఎస్. సో జీఎస్‌కి ఇట్ ఈస్ ద ఓన్లీ డెస్టినేషన్. సో అన్నెసెసరీగా అంటే వన్ థింగ్ అగైన్ ఐయామ్ సేయింగ్ ఆన్‌లైన్ అంటేనే ఎఫర్డబిలిటీ. సో మీరెప్పుడైనా సరే హై ఫీజ్ ఉంటే ఎక్కువ క్వాలిటీ, లో ఫీజ్ ఉంటే తక్కువ క్వాలిటీ అనేది ఎప్పుడు మైండ్‌లో పెట్టుకోకండి. మేము వి వి ఆర్ కంపీటింగ్ ఐ మీన్ ఈవెన్ 50,000 పెట్టినా సరే ఐ కెన్ జస్టిఫై ద క్వాలిటీ ఐ యామ్ గివింగ్ యూ. బట్ దట్ ఈస్ నాట్ మై ఎయిమ్. అల్టిమేట్‌లీ ఐ వాంట్ టు టీచ్ మోర్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్. దట్ ఈస్ మై అల్టిమేట్ ఎయిమ్. ఎక్కువ మంది స్టూడెంట్స్ నా నుండి జాబ్ పొందిన, నా నుండి చదువుకున్న అది మాకు మోర్ హ్యాపీనెస్ ఇస్తుంది కాబట్టి వి వాంట్ టు గివ్ ఇట్ ఎట్ ద లోయెస్ట్ పాసిబుల్ ప్రైస్. బట్ ఫర్ ద మోర్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మస్ట్ ఏబుల్ టు స్టడీ ఫ్రమ్ అస్. సో ఒక 500 నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ రీచ్ అయినప్పుడు సరదాగా కేక్ కట్ చేసి మనం సెలబ్రేట్ చేసుకుందాం. దగ్గరలోనే ఉంది ఆ డే. సో సీ యూ ఆల్ గైస్. సో వీడియో ఎలా అనిపించిందో చెప్పండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే యూ కెన్ కాంటాక్ట్ మీ అట్ 9705861166. హార్డ్లీ ఈరోజు నేను ఒక 600 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాను. హైదరాబాద్ నుంచి రోడ్ బై రోడ్ వచ్చాను. మార్నింగ్ నుంచి వచ్చి ఈవినింగ్ 7 ఆర్ 8కి వచ్చా. డిన్నర్ చేసినప్పటి నుంచి వీడియో చేయడం కోసం ఇప్పుడు టైం ఎంత అయింది? 12:00 అవుతుంది. ఈరోజైతే ఈ వీడియో చేసే పడుకోవాలని డిసైడ్ అయ్యా. కరెక్ట్‌గా వీడియో స్టార్ట్ చేసేసరికి 2, 3 సార్లు
అబ్స్ట్రాక్ట్ అయింది. ఇంకొకసారి పవర్ ఇలాగే ఇందాక కూడా పోయింది. మనం పవర్ సిస్టమ్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి పవర్ ఇంటరప్షన్స్ జరుగుతున్నాయి. లేదా ఇప్పుడు ట్రాన్స్‌కో గురించి మాట్లాడుతున్నాం కాబట్టి దే ఆర్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ఆర్ సంథింగ్. జస్ట్ కిడింగ్. ఓకే. ఇప్పుడు అట్లా ఎన్నో సార్లు అయినా సరే నేను ఈ వీడియో చేసి నా స్టూడెంట్స్‌కి నేను ఇమ్మీడియేట్‌గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఎందుకంటే 2, 3 రోజుల నుంచి నేను వీడియో చేయలేదు. మీతో డిస్కస్ కూడా ఏది చేయలేదు. ఫుల్ వీడియోస్ చేయడానికి టైం దొరకట్లేదని మీకు చెప్పాను గదా! సో, ఈరోజైతే చేస్తామనేసి ఫిక్స్ అయ్యాను. సో, చేసే ఐ వాంట్ టు స్లీప్. సో, ప్లీజ్ మెయింటైన్ దిస్ కైండ్ ఆఫ్ కన్సిస్టెన్సీ ఇన్ యువర్ ప్రిపరేషన్ ఆల్సో. మీరేదైనా చేయాలని అనుకుంటే అది చేసే పడుకోండి. దట్స్ ఇట్. నేను స్పెక్స్ పెట్టుకోవడానికి కూడా అదే రీజన్. కొంచెం నా ఐస్ నిద్రమత్తుతో ఉన్నాయి కాబట్టి కొంచెం కవరింగ్‌కి ఈ స్పెక్స్ పెట్టా. దట్స్ ఇట్. ఓకే. సీ యూ ఆల్ గైస్. బై బై. థాంక్ యూ.